హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనం తల్లికి వందనం పథకం మీద ఉన్న కొన్ని డౌట్స్ని అయితే క్లారిఫై చేసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అంతకంటే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యూస్ఫుల్ అనిపిస్తే ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, ఏపీలో తల్లికి వందనం పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే విద్యార్థుల తల్లి బ్యాంకు ఖాతాల్లో సంవత్సరంకు 15,000 అయితే జమ చేస్తారు. ఇది వరకు ఇది అమ్మఒడి పథకంగా ఉండేది. ఇప్పుడు దీనికి పేరు మారుస్తూ తల్లికి వందనంగా మార్చారు. ఇంకా ఎవరికి 15,000 డబ్బులు జమ చేస్తారు అంటే 1 నుండి 12 వరకు చదివే విద్యార్థులకు తల్లి ఖాతాల్లో జమ చేస్తారు. ఇంకా ఎప్పుడు డబ్బులు వేస్తారు అంటే ప్రభుత్వం దీని మీద అధికారికంగా విధి విధానాలను విడుదలైతే త్వరలోనే చేయనుంది. ఇంకా డేట్ అయితే ఫిక్స్ చేయలేదు. రెండవ క్వశ్చన్ చూసుకుంటే, ఇంట్లో ఒకరికి వేస్తారా లేదా ఇద్దరికి వేస్తారా అంటే సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా అప్పుడు స్కూల్కి వెళ్ళే విద్యార్థులు ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ ఒక్కొక్కరికి 15,000 చొప్పున, ఒకరు అంటే 15,000, ఇద్దరు అంటే 3,000, ముగ్గురు అంటే 45,000 జమ చేస్తాం అన్నారు. త్వరలోనే దీని మీద కూడా అప్డేట్ అయితే రానుంది. ఎక్కువ శాతం ఎంతమంది ఉంటే అందరికీ 15,000 చొప్పున జమ చేసే అవకాశం అయితే ఉంది. థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే, ప్రైవేట్ స్కూల్స్కి ఇస్తారా లేదా గవర్నమెంట్ స్కూల్స్కి మాత్రమే ఇస్తారా అంటే ముఖ్యంగా ఇదివరకు అమ్మఒడి పథకం ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ 2 స్కూళ్ళల్లో చదివే పిల్లలకు 15,000 అయితే జమ చేశారు. అలాగే ఈసారి కూడా తల్లికి వందనం పథకం కూడా గవర్నమెంట్ అండ్ మరియు ప్రైవేట్ స్కూళ్ళలో ఇద్దరు విద్యార్థులకైతే వస్తుంది. ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే, అర్హతలు డాక్యుమెంట్స్ ఏం కావాలి అంటే 1 నుండి 12 వరకు చదువుతూ ఉండాలి. అటెండెన్స్ అనేది 75% ఖచ్చితంగా కలిగి ఉండాలి. తల్లికి పిల్లలకు ఆధార్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఏపీ వాసులై ఉండాలి. ఆధార్లో ఏపీ అడ్రస్ అయితే కలిగి ఉండాలి. డాక్యుమెంట్స్ చూసుకుంటే ఆధార్ కార్డు, క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్బుక్, బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ అయి ఉండాలి. రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలి. ఫిఫ్త్ క్వశ్చన్ చూసుకుంటే, ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మన గ్రామ వార్డు సచివాలయం ద్వారా అయితే జరుగుతుంది. త్వరలోనే మనకు అఫీషియల్గా అప్డేట్ అయితే రానుంది. దానికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.